హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు? రిజల్ట్ వస్తుందిలే, వచ్చాక చూసుకుందాం, వచ్చాక మెల్లిగా మెయిన్స్కి ప్రిపేర్ అవుదాం అంటే అవ్వదు. అసలు టైం సరిపోదు కూడా. మనకి ఇంకా ఎగ్జామ్ రిజల్టే రాలేదు. కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ డేట్ మాత్రం నోటీస్ పెట్టేశాడు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. కెరియర్స్.ఎస్బీఐ వెబ్సైట్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంకా ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేసి తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుదామంటే అవ్వదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి. వీలైనన్ని మాక్ టెస్ట్లు అయితే రాయండి. అయితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది చూసేద్దాం. ఎగ్జామ్ డేట్ వచ్చి 10th April 2025. నోటీస్లో ఇదే మెన్షన్ చేశారు. అయితే మనకి ముందే తెలుసు, చాలా యూట్యూబ్ ఛానల్స్లో అన్నిట్లో ఎగ్జామ్ డేట్ 10th April అనే ఉంది. అయినా సరే రిజల్ట్ రాని చదువుకుందాంలే అనుకుంటూ డిలే చేసుకుంటూనే వచ్చాం. ఇప్పుడైతే ఎగ్జామ్ డేట్ వచ్చేసింది అంటే రిజల్ట్ కూడా ఇంకో 2-3 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈరోజు ఇంకా ఎగ్జామ్ డేట్ April 10th వదిలేస్తే మనకి 16 డేస్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 2 వీక్స్ అనుకుందాం. జస్ట్ 2 వీక్స్లో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది ఉంది. ఇంకా చాలామంది కూడా ఈ ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ టెన్షన్ వల్ల కూడా చదవడం అవ్వట్లేదు, అది ఇది అంటున్నారు. కానీ April 1st వరకు వెయిట్ చేస్తే 10th మనకి ఎంతో టైం మిగలదు. సో ప్రిపరేషన్ అయితే ఆపకండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి. అండ్ ఇంకో 2-3 డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. మీ అటెంప్ట్స్ని కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరెవరైతే ఐబీపీఎస్ క్లర్క్ ఇంకా ఐబీపీఎస్ పిఓ రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసేయండి. నేనైతే ఐబీపీఎస్ పిఓ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.